హలో, నేను శేషరావు. రాయదుర్గంలో పెరిగినటువంటి ఎకరం ధర 177 కోట్లు ఏదైతే ఉందో దాన్ని చూపించి రియల్ ఎస్టేట్ ఏ విధంగా హైప్గా ఉంది అని చెప్పి చాలామంది బాగా హైప్ చేస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు, అది నీటి బుడగ లాంటిది అని చెప్పి నేను మీకు ఒక క్లియర్ కట్ ఒక లెక్క చెప్తాను. దాన్ని బట్టి మీరు రియల్ ఎస్టేటు ప్రస్తుతం పెరుగుతుందా లేదంటే మోసం చేయడానికి ఇలాంటి లెక్కలు చెప్తున్నారా, కొంతమంది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్పడానికి సిద్ధపడ్డారు. నేను చెప్తున్న కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి. ఆ సర్వే సంస్థలు రియల్ ఎస్టేట్ పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అమ్ముడుపోయి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వేలు అవి. వాస్తవం ఏందని చెప్తున్నా. రాయదుర్గంలో 177 కోట్లు పలికింది కదా ఎకరం. మరి డిమాండ్ లేకపోతే అంత రేట్ ఎంత పలుకుతుంది అని చెప్పి మీరు అనొచ్చు. కరెక్ట్గా ఇక్కడే లాజిక్ ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా, ఆ టైప్లో ఆ ధరను కనుక చూసి పక్కనే 300 గజాలు లేదా 200 గజాలు లేదా 1000 గజాలు 500 గజాలకు కనుక మీరు ఆ రేటు పెట్టి కొనుగోలు చేస్తే అసలు మీరు భారీగా ఎలా నష్టపోతారు అనేది నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. రాయదుర్గంలో వేలం వేస్తే ఎకరం ఎంత పలికింది? 177 కోట్లు పలికింది. ఎకరం వచ్చేసి మీకు లెక్కలతో సహా చెప్తాను, మీరు ఆలోచించండి. దీన్ని బట్టి ఎంత మభ్య పెడుతున్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్లో అనేది మీకు అర్థమవుతుంది. రాయదుర్గంలో ఎకరం వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి 177 కోట్లు పలికింది. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎంత మోసం చేస్తున్నారో నేను చెప్తాను మీకు. ఈ 177 కోట్లు అని అంటే చదరపు గజం ఎంత పడుతుంది? చదరపు గజం వచ్చేసి 3,75,000 పడుతుంది. చదరపు గజం వచ్చేసి 3,75,000 పడుతుంది. సో ఇప్పుడు అసలు కథ ఇది. ఇప్పుడు మనకి వీళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఎవరు? హై రైజెస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు. జనరల్గా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా ఫ్లోర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రేటు పెడుతుంటారు. వీళ్ళు కనీసం దీంట్లో 45 నుంచి 50 అంతస్తులు కడతారు. అంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఏంది? ప్రభుత్వం వేలం వేసినటువంటి దానికి మీకు 5 లక్షలు చదరపు అడుగుల నిర్మాణానికి పర్మిషన్ ఇస్తారు. హై రైజ్ బిల్డింగ్లో అంత వస్తుందన్నమాట. 5 లక్షలు 177 కోట్లు పెట్టినటువంటి దాంట్లో మీకు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. ఇది హెచ్ఎండిఏ లేదంటే తెలంగాణ ఐసీసీ ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వీటి ద్వారా కొనుగోలు చేసిన భూములకు మాత్రమే ఇది పర్మిషన్. అందుకే హైరేస్ వాళ్ళంతా ఆ భూముల్ని కొనుగోలు చేస్తారు. సో ఇక్కడ 5 లక్షల చదరపు అడుగు నిర్మాణం వస్తుంది ఎకరాకి. దాని నిర్మాణం ఒక ఎస్ఎఫ్టీకి ఎంత పడుతుందో తెలుసా? అంటే ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణానికి భూమి ఖర్చు 3,600 ప్లస్ నిర్మాణ ఖర్చులు అంటే ఒక ఆల్మోస్ట్ 1,500 వేసుకోండి. 1,500 వేసుకున్నా కానీ లేదా 1,400 వేసుకున్నా ఎంత అవుతుంది? 5,100 రూపాయలు అవుతుంది ఎస్ఎఫ్టీకి వాళ్ళకి పడే ఖర్చు. ఇంకా వాళ్ళు లాభం వాళ్ళు 10,000 తక్కువ ఇవ్వరు, 10, 12,000, 15,000 కన్నా తక్కువ ఇవ్వరు వాళ్ళు. దీని మీద ఎంత వచ్చినా వాళ్ళకి లాభమే. ఇది హై రైజెస్ లెక్క. ఒక ఎస్ఎఫ్టీకి ఒక చదరపు అడుగుకి వాళ్ళకి పడేటువంటి కాస్ట్ ఇది. వాళ్ళకి 5 లక్షలు, ఒక ఎకరాకి వచ్చేసి 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. చదరపు అడుగులు ఒక 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. అంటే ఒక చదరపు అడుగుకి భూమి వాల్యూ 3,600 ప్లస్ నిర్మాణ ఖర్చు 1,500 వేసుకుంటే 5,100. ఇంకా అదనంగా వేసుకున్నా కానీ ఎంత వేస్తారు? దాని లాభం ఇంకా ఎంత వేసుకున్నా అది లాభమే. అదే మీరు
ఆ పక్కన ఉండేటువంటి స్థలం పక్కన మీరు కనుక గజం 3,75,000 కదా ఇది పడింది. ఈ 3,75,000 లెక్కన కనుక మీరు ఒక 1000 గజాల స్థలం కొన్నారనుకోండి, 1000 గజాల స్థలం కొన్నారనుకోండి, సపోజ్ 1000 గజాల స్థలం కొంటే ఎంత అవుతుంది? ఈ 1000 గజాల స్థలం 37,50,00,000 అవుతుంది. 37 కోట్లు. ఇది 1000 గజాలు కొంటే కనుక ఈ 1000 గజాల్లో మీకు పార్కింగ్ పోను కేవలం 5 అంతస్తుల భవనానికి 5 అంతస్తులకి పర్మిషన్ ఇస్తారు. అంటే గరిష్టంగా మీకు ఎంత ఇస్తారు తెలుసా? గరిష్టంగా నిర్మాణ ఎంత వస్తుంది తెలుసా? గరిష్టంగా ఎంత బాగా నిర్మించినా కానీ గరిష్టంగా మీకు 24,000 చదరపు అడుగులు వస్తుంది. ఇక్కడ చదరపు అడుగులు ఎంత వస్తుంది? 24,000 చదరపు అడుగులు వస్తుంది. అదే ఇక్కడ 5 లక్షల చదరపు అడుగులు ఒక ఎకరాకు వస్తుంది. ఇక్కడ మీరు 1000 గజాలు కొంటే ఇక్కడ మీకు 24,000 చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. నిర్మాణం ఈ లెక్కన అంటే ఒక చదరపు అడుగు వచ్చేసి ఎంత పడుతుంది మీకు నిర్మాణ ఖర్చు? ఒక చదరపు అడుగు ఈ లెక్కను లెక్కేసుకుంటే ఒక చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చు వచ్చేసి 15,625. ఇది ఒక భూమి రేటే. ఒక చదరపు అడుగుకి భూమి రేటే 1000 గజాలకు వచ్చేసి 15,625 పడుతుంది. ప్లస్ నిర్మాణ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఎంత కమ్మాలి ఇప్పుడు గజం? అంత అమ్ముకోగలరా వీళ్ళు? 1000 గజాలు కొనుక్కొని ఒక 5 అంతస్తులు వేసి వాళ్ళు అమ్ముకోగలరా ఆ రేటుకి? ఎస్ఎఫ్టీ మీకు కేవలం ఒక చదరపడి భూమికే ఒక చదరపడి నిర్మాణానికే 15,625 రూపాయలు భూమి కాస్ట్ పెడితే మరి నిర్మాణ వ్యయం అవన్నీ కలుపుకుంటే ఒక 18 ఆల్మోస్ట్ ఒక దీనికి కూడా 1,500 వేసుకుందాం. 1,500 వేసుకున్నా కానీ ఎంత అవుతుంది? 16,000 చిల్లర అవుతుంది. ఈ 16 ఎస్ఎఫ్టీకి 16,000 లెక్కన వీళ్ళు అమ్మితే 1000 గజాల వాళ్ళు అప్పుడు వాళ్ళకి లాభం వేసుకోవాలి కదా. మళ్ళా లాభం ఎక్కడ ఉంటుంది? ఉండదు. అదే వీళ్ళు అనుకోండి, వీళ్ళకి 5,100 రూపాయలే పడుతుంది ఎస్ఎఫ్టీ ఖర్చు నిర్మాణానికి. కానీ వీళ్ళకి అట్టు కాదు, వీళ్ళ నిర్మాణ ఖర్చే వీళ్ళకి 16,000 చిల్లర పడుతుంది. మరి ఈ హైరైజ్ బిల్డింగ్ చూసి ఒక ఎకరం ఇంత పడింది కాబట్టి 3,75,000 పడింది కాబట్టి మా పక్కన ఉండేటువంటి 1000 గజాలకు కూడా మాకు ఒక చదరపు గజానికి 3,75,000 లెక్కన ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అంటే ఆ లెక్కన మీరు కనుక ఉంటే ఖచ్చితంగా నష్టపోతారు. అంటే నిర్మాణ వ్యయంలో తేడా చూడండి. హైరైజ్ బిల్డింగ్కి చదరపు అడుగుకి వచ్చేసి 5,100 రూపాయలు పడితే దీనికి 16,000 పడుతుంది. అంటే పులిని చూసి నక్కువాత పెట్టుకున్నట్టే కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళని చూసి ఆ ధరలను బట్టి చూస్తే కనుక మధ్యతరగతి బిల్డర్స్కి కానీ మధ్యతరగతి బిల్డర్స్కి కానీ వర్కౌట్ కాదు, సామాన్యులు కొనలేరు. ఇది వాస్తవం. ఇక ఒక ఎకరంలో మామూలుగా అయితే హెచ్ఎండిఏ కాకుండా లేదంటే టీజీఐసిసి కాకుండా ఒక ఎకరంలో కనుక మీరు కట్టాలంటే 5 అంతస్తులు మౌనంగా ఒక 5 అంతస్తులు భవనం కట్టాలంటే 1,00,000 చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతిస్తారు. 1,00,000 చదరపు అడుగులు ఎస్ఎఫ్టీ 1,00,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టుకోవచ్చు. ఏది ఒక ఎకరంలో అయితే. అదే ఒకవేళ 10 నుంచి 12 అంతస్తులు ఇచ్చారనుకోండి పర్మిషన్ 5 కాకుండా, అప్పుడు 1,50,000 నుంచి 2,00,000 చదరపు అడుగుల వరకు మీకు పర్మిషన్ రావచ్చు అంటే నిర్మాణానికి. అప్పుడు కూడా నీకు హైరైజెస్ బిల్డింగ్స్తో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంకోటి ల్యాండ్ షేర్ కూడా తీసుకుంటే మీకు ల్యాండ్ షేర్ హైరైజ్ బిల్డింగ్ ఎంత వస్తుంది? 15 నుంచి 17 యూడిఎస్ వస్తుంది. అంటే అన్డివైడెడ్ షేర్ ఇంత వస్తుంది. అదే మీరు 1000 గజాల వాళ్ళకైతే నీకు ఎక్కువ వస్తుంది. ఎంత? 24 గజాలు అలా ఇవ్వాల్సి వస్తుంది. 24 గజాల దాకా ఇవ్వాల్సి వస్తుంది. సో అన్డివైడెడ్ షేర్ 100 గజాల ఫ్లాట్కి అయితే. సో ఇది కోకాపేటలో నిర్మిస్తున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో
నియోపోలిస్ లాంటివి. అవి ఎకరాకు వచ్చేసి 5 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం చేపడుతుంది. అంటే నిర్మాణం ఏరియా నేను చెప్పేది. అదే ఎకరాకు వచ్చేసి మామూలుగా ఎకరాకి 4,848 చదరపు గజాలు ఉంటుంది. ఒక ఎకరా అంటే విస్తీర్ణం ఎంత? ఒక ఎకరాకి 4,848 చదరపు గజాలు. గజాల కింద చేసుకుంటే ఇది లెక్క. ఒక ఎకరానికి ఇన్ని చదరపు గజాలు వస్తుంది. ఇన్ని చదరపు గజాలు వచ్చినప్పుడు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతి వస్తుంది హైరేజెస్ వాటికైతే. అంటే ఒక చదరపు గజానికి ఎంత వస్తుంది తెలుసా? హైరేజెస్ది ఒక చదరపు గజానికి వచ్చేసి ఎంత వస్తుంది? 100 చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. ఇది ఒక చదరపు గజానికి, ఏది హైరేజెస్ అయితే. మీకు అదే కనుక 1000 గజాల్లో ఉంటే మీకు అంత రాదు. సో దాంతో నష్టపోతారు. ఇక్కడ చూడండి, ఒక చదరపు గజానికి 1000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టచ్చు హైరేజెస్ అయితే. అదే మీకు ఒక 1000 గజాలు అయితే కనుక ఒక చదరపు గజానికి మీకు 24 చదరపు అడుగుల నిర్మాణమే చేపడతారు. అంతవరకే చేపట్టగలరు. అంటే 4వ వంతు నిర్మాణం విస్తీర్ణమే మీకు వస్తుంది. అందుకే మీరు హైరేజెస్ వాళ్ళు ఇంత రేటు పెట్టారు కాబట్టి పక్కన భూముల రేటు కూడా అంతే ఉన్నాయని చెప్పి మీరు భావించి ఆ స్థలాల్ని కొంటే మీరు నిండా మునిగిపోయినట్టే. నేను చెప్తున్నాను కదా, సింపుల్. ఈ లెక్క అంతా తీసేసినా కానీ ఇప్పుడు ఒక ఎకరం వచ్చేసి 4,848 చదరపు అడుగుల గజాలండి. ఇది 177 కోట్లు పలికింది కదా. ఈ చదరపు గజానికి 1000 చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది. ఎస్ఎఫ్టీ 100 ఎస్ఎఫ్టీ నిర్మాణం వస్తుంది హైరేజెస్ వాటికి. అదే మీరు ఒక 1000 గజాల్లో స్థలం కొని ఈ రేటుకి మీరు కట్టాలంటే ఒక చదరపు గజానికి మీకు 24 ఎస్ఎఫ్టీ మాత్రమే నిర్మాణం వస్తుంది. ఇక్కడ 100 ఎస్ఎఫ్టీ నిర్మాణం వస్తుంది, మీకు 24 ఎస్ఎఫ్టీ వస్తుంది. అంటే 4వ వంతు వస్తుంది మీకు. అంటే ఈ 4వ వంతు అంటే ఇప్పుడు మనకు 175 కోట్లలో 4వ వంతు తీసేయండి. ఇప్పుడు ఎంత పలకాలి? మామూలుగా ఒరిజినల్ కాస్ట్ ఎంత? ఎకరా కాస్ట్ 4,16 అంటే సుమారుగా 44 నుంచి 50 కోట్లు అని చేసుకోండి. సుమారుగా 50 కోట్లు పలకాల్సినటువంటి ఎకరం భూమి ధర హైరేజెస్ వాళ్ళు ప్రభుత్వం కలిసి 177 కోట్లకి దాన్ని డిసైడ్ చేశారు. సో కాబట్టి ఈ నిర్మాణ వ్యయం, మీకు వచ్చేటువంటి స్థలం, ఒక చదరపు గజానికి ఎంత చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది, వీటన్నిటిని లెక్కేస్తే హైరేజ్ వాళ్ళతో పోటీ పడితే కనుక 4 ఇంతలు నష్టపోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి ఇది రియల్ ధర కాదు. ఈ రియల్ ధరలో ఈ 175 కోట్లు చెప్పడంలో మోసం ఉంది. ఈ మోసాన్ని మీరు గమనించకుండా గజం 3,75,000 పెట్టి మీరు కొంటే 4 ఇంతలు నష్టపోతారు మీరు. సో కాబట్టి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 44 నుంచి 50 కోట్లు అది. కానీ హైరేస్ మోడల్లో కడుతున్నారు కాబట్టి, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తున్నాడు కాబట్టి దాని లెక్క అది. వాళ్ళని చూసి కనుక మనం కనుక బోల్తా పడితే నిండా మునిగిపోతాం. థ్యాంక్ యూ.